అయితే చాలా బాగుంది. ఈరోజు అయితే నేను మంచి మంచి టిప్స్తో మీ ముందుకు వచ్చాను. ఇంకెందుకు ఆలస్యం, మనం మంచి టిప్స్ అయితే చెప్పుకుందామా. అది మన బ్యూటీ టిప్స్. మన అందాన్ని కాపాడుకోవడం అనేది మనకు చాలా ముఖ్యం. అలాంటి మరి బ్యూటీ టిప్స్ని, ఆడవాళ్ళకి అందం అంటే చాలా ఇష్టం కదా, మళ్ళీ అలాంటి బ్యూటీ టిప్స్ మనం తెలుసుకుందామా. అవి ఏంటంటే మొత్తం ఫ్లవర్స్తోనే ఉంటాయి, మన ఇంట్లోనే ఉంటాయి ఫ్లవర్స్, కానీ మనకు తెలియదు వాటితోని మనకు అందాన్ని కాపాడుకోవచ్చని. మరి అలాంటి ఏంటో చూసేద్దాం. మనము గులాబీ పూలు తెచ్చుకుంటాం కదా, తెచ్చుకున్నప్పుడు వాడిపోయితే పడేస్తాము. కానీ గులాబీ పూలు పెట్టుకోవడమే కాదు, మన అందానికి కూడా మంచి ఉపయోగపడతాయి. రోజ్ వాటర్ లాగా కూడా ఉపయోగపడతాయి, అందరికీ తెలుసు. కానీ ఒక గులాబీ రేకులను తీసుకొని అందులో మనం పచ్చిపాలు కలపాలి. పచ్చిపాలు కొన్ని పచ్చిపాలు, తర్వాత మంచిగా తేనె, ఈ మూడు బాగా మిక్స్ చేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. పేస్ట్ లాగా చేసుకొని ముఖానికి అప్లై చేసి ఆ తర్వాత ఒక 20 నిమిషాలు ఉంచుకొని తర్వాత కడిగినట్లయితే మీ ముఖం అనేది మెరుపును సంతరించుకుంటుంది. మీ ముఖం అనేది పింక్ కలర్లోకి మారిపోతుంది. పింక్ కలర్లో కంటే మీ చిక్ అనేది పింక్ కలర్ లాగా మంచి గ్లోని ఇస్తుంది. ఇంకా ఏంటంటే మనకు జుట్టు అనేది చాలా ముఖ్యం. అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఒత్తుగా ఉంటేనే చాలా బాగా అనిపిస్తుంది. మనము జుట్టు ఊడిపోతే చాలా ఫీల్ అవుతూ ఉంటాము, ఏంటి నా జుట్టు ఊడిపోయింది అని చాలా ఫీల్ అవుతూ ఉంటాము. అలాంటప్పుడు మన జుట్టుకు చుండ్రు కానీ అలా ఉన్నట్లయితే ఏం చేయాలంటే ఒక కొబ్బరి నూనె సీసాను తీసుకొని దాంట్లో ఒక 10 మల్లెపూలు, సన్నజాజి మల్లె ఉంటుంది కదా, ఆ మల్లెపూలను అందులో వేసి ఎండకు పెట్టాలి. ఒక రోజంతా పెట్టుకొని తర్వాత దాన్ని మరుసటి రోజు తలకు పెట్టుకున్నట్లయితే జుట్టు రాళ్ళం అనేది తగ్గడమే కాదు, మంచి సువాసన కూడా వస్తుంది మన జుట్టు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఏంటంటే ఇంకో మంచి టిప్స్ చెప్తాను. కనకాంబరాల పూలు అంటే చాలామందికి చాలా ఇష్టము. అవి మల్లెపూలలో కలిపి అంటే మల్లెపూలలో కలిపి వెళ్ళిన కానీ చాలా మంచి కలర్ఫుల్గా ఉంటుంది కదా. మరి అలాంటి మనం ఏంటంటే కనకాంబరాలను అందులో కొంచెం మంచిగా దాన్ని పేస్ట్ లాగా చేసుకొని దాంట్లో శనగపిండి అండ్ పెరుగు వేసుకొని దాన్ని బాగా మిక్స్ చేయాలి. తర్వాత ముఖానికి రాసుకుంటే మన ముఖం అనేది గ్లోగా తయారవుతుంది. మంచి అంటే మొటిమలు, మచ్చలు అలాంటివి తగ్గుతాయి, మంచిగా గ్లోని ఇస్తుంది. చూసారు కదా. ఇంకా ఏంటంటే ఇంకా పారిజాతం పూలు ఉంటాయి కదా, పారిజాతం పూలు మనం చూస్తూ ఉంటాము. పారిజాతం పూలలో మనము అందులో ఏం చేయాలంటే అలోవెరా జెల్ ఉంటుంది కదా, అలోవెరా జెల్ను అందులో మిక్స్ చేయాలి. అంటే దాన్ని పేస్ట్ లాగా చేసి ఈ గుజ్జును అందులో మిక్స్ చేసుకొని దాన్ని ముఖానికి పెట్టుకుంటే, ముఖానికి పెట్టుకొని 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగినట్లయితే మన ముఖం అనేది ఎలా అంటే మొటిమలు, మచ్చలు తగ్గి మంచి గ్లోగా తయారవుతుంది. అంతేకాదు ఇంకా రెయిన్ లిల్లీ పూలు ఉంటాయి కదా, రెయిన్ లిల్లీ పూలుని గులాబీ రేకులు ఇవి రెండు తోడైతే ఎంత బాగుంటుందో కదా, చూడడానికి చాలా అందంగా ఉంటుంది. మరి అలాంటి పూలను రెండింటిని మిక్స్ చేసి పేస్ట్ లాగా చేసి అందులో పచ్చిపాలు కలిపి ముఖానికి పెట్టుకుంటే వావ్, మన ముఖం చాలా గ్లోగా తయారవుతుంది. పూలతో ఇంత మంచి ఉపయోగాలు ఉన్నాయని మీరు తెలుసుకున్నారు కదా, మీకు బాగా నచ్చుతాయని అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, మరి వెంటనే పూలు తెచ్చుకోండి, ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తేజ అఫీషియల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.